వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు తన మీద కుట్రలు చేసి అక్రమ కేసులతో వేధించిన వాళ్ళ మీద యాక్షన్ మొదలుపెట్టారు. లీగల్ యాక్షన్. అప్పట్లో అధికార పార్టీ అండతో తన మీద పెట్టిన కేసుల్లో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత తనను ఇబ్బంది పెట్టిన అధికారులకు ఆయన నోటీసులు జారీ చేశారు. తన మీద పెట్టిన కేసులన్నీ కూడా కుట్రపూరితమైనవని, దానికి కారకులైన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తాను ప్రభుత్వ ఒత్తిడికి తలంచేది లేదని అప్పట్లోనే ఆయన స్పష్టంగా చెప్పారు. క్యాట్లో కోర్టుల్లో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆనాటి కేసులకు కారకులైన వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. తన మీద అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినందుకు ₹1 నష్టపరిహారం చెల్లించాలి అని మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్పి ఠాకూర్, సిఐడి ప్రస్తుత డీజీ రవిశంకర్ అయ్యనార్, ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కె రఘురామరెడ్డి, అప్పటి సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి, అలాగే గోవిందరాజన్, విజయపాల్ వీళ్ళందరికీ నోటీసులు పంపించారు. తాను 2015లో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టానని, తన పదవీ కాలంలో చిత్తశుద్ధితో పనిచేశాను, రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అత్యాధునిక నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనను ఇరికించడానికి 2018లోనే ఆర్పి ఠాకూర్, అప్పటి డీజీపీ, అలాగే రవిశంకర్ అయ్యనార్, గోవిందరాజన్ వీళ్ళు కుట్రలు చేశారు అని ఆ నోటీసులో పేర్కొన్నారు. వాళ్ళు ఏరోస్టాట్ యుఏవి నిఘా పరికరాల కొనుగోలు ఆర్డర్ని రద్దు చేశారు. రద్దు గురించి అధికారిక ఫైల్స్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎలక్ట్రానిక్ రికార్డులను కూడా ఫోర్జరీ చేశారు. ఫలితంగా తాను బాధితుడిని అయ్యాను. 2020లో తన పోస్టింగ్, తన జీతం కోసం అభ్యర్థించిన ఫైల్ని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ అధికారులతో కలిసి తొక్కిపెట్టారు. ఫోర్జరీ చేసిన పత్రాల ఆధారంగా తన మీద విచారణకు ఆదేశించారు. తప్పుడు తేదీలతో మెమోలు సృష్టించారు. కేవలం ఒక్క రోజులోనే కల్పిత విచారణ నివేదిక తయారు చేశారు. ఈ తప్పుడు నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వం తనను సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. తన నివాసాల్లో కక్షపూరితంగా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అవినీతి నిరోధక చట్టం కింద, ఐపీసీ సెక్షన్ల కింద తన మీద కేసులు పెట్టారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, సాయి కృష్ణ పక్షపాతంతో దర్యాప్తు చేశారు. సాక్షులను బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేశారు. పూడి శ్రీహరి, అప్పటి సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి వాట్సాప్ గ్రూపుల్లో తన మీద తప్పుడు, అసభ్యకరమైన సమాచారాన్ని స్ప్రెడ్ చేశారు. ఈ వేధింపులన్నిటికీ వ్యతిరేకంగా తాను క్యాట్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాటం చేయాల్సి వచ్చింది. 2025 మే 7న హైకోర్టు తన మీద ఉన్న కేసులన్నింటినీ కొట్టేసింది. ఈ ఛార్జ్షీట్లలో ఎలాంటి ఆధారాలు లేవు. ఇజ్రాయెల్ కంపెనీ నుంచి అక్రమంగా చెల్లింపులు జరగలేదని తేలింది. తన మీద దురుద్దేశంతో కేసులు పెట్టారని, విధి నిర్వహణకు తనను దూరం చేశారని, తన కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసి తనను మానసిక వేదనకు గురి చేశారని, వీటన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలని ఏబీవీ ఆ నోటీసులో డిమాండ్ చేశారు. ఏబీవీ మీద కుట్రలు చేశారన్న ఆరోపణల మీద ఈ నోటీసులు అందుకున్న పోలీసు అధికారుల్లో ఆర్పి ఠాకూర్ మినహా మిగతా వాళ్ళంతా టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికారులు. ఎందుకంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులు అన్నట్టుగా రెచ్చిపోయి టీడీపీ నాయకుల్ని, టీడీపీ కార్యకర్తలని కేసులతో వేధించారు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది, ఇప్పటికీ ఉంది. అంటే వీళ్ళలో కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కానీ ఆ చర్యలు వీళ్ళకి సరిపోవట్లేదు. ఇప్పుడు ఏబీవీ నోటీసులు ఇవ్వడం మీద టీడీపీ క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న ఏబీవీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనతో పాటు కూటమి పాలన మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కొమ్ము కాసిన అధికారుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కొంత మెతక వైఖరితో ఉందన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. ఇలాంటి సమయంలో లోకేష్ రెడ్ బుక్లో ఉండాల్సిన కొన్ని పేర్లకు ఏబీవీ నోటీసులు ఇచ్చారు. అప్పట్లో ఈ అధికారులు ఏబి వెంకటేశ్వరరావుతో పాటు చాలామందిని వేధించారు. ఈ నోటీసులు అందుకున్న రఘురామరెడ్డి చంద్రబాబు అరెస్టులో కీలక పాత్రధారి. పివి సునీల్ కుమార్, విజయపాల్ అనే అధికారులు రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో నిందితులు. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయం అందరికీ తెలుసు, ఆయన మీద చాలా కేసులు నమోదైనవి. అలాగే పోలీస్ అధికారులతో పాటు తనపై దుష్ప్రచారం చేసిన సిపిఆర్ఓ పూడి శ్రీహరిని కూడా ఈ జాబితాలో చేర్చారు.
ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఈ కుట్రకు బీజం పడింది 2018లో. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్పి ఠాకూర్ డీజీపీగా ఉన్న సమయంలో. ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఏబీవీకి వేధింపుల పర్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైందని అందరూ అనుకున్నారు. కానీ దానికి బీజం మాత్రం 2018లోనే పడింది. ఆ టైంలో ఏబీవీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్నప్పుడు ఠాకూర్ డీజీపీగా ఉన్నారు. టీడీపీ హయాంలో టీడీపీ అనుకూల అధికారిగా అప్పట్లో పేరున్న ఏబీ వెంకటేశ్వరరావు మీద కుట్రకు బీజం వేయటం అనేది బహుశా ఉద్యోగపరమైన స్పర్ధ లేదా అధినాయకత్వానికి దగ్గరగా ఉన్నారన్న దుగ్ధ, ఈ రెంట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. భవిష్యత్తులో ఏబీవీ మీద కేసు పెట్టేందుకు ప్రణాళిక అయినా అయి ఉండొచ్చు. మొత్తానికి తనను అక్రమంగా వేధించి తనకు పోస్టింగ్ లేకుండా చేసిన ప్రత్యర్థుల్ని అలా వదిలేయకుండా చట్టబద్ధంగా వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది మంచి విషయమే. రాజకీయం అండతో రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరించే అధికారులకు ఇది ఒక రకంగా అడ్డుకట్ట వేసే చర్య అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.